హలో మేడం మా బ్రో, ఎలా ఉన్నారు? సండే వచ్చేసింది మా బ్రో. సూర్య మా బ్రో అల్లాడిచ్చేస్తున్నాడు, అందుకే పక్కన నీళ్ళకి వచ్చేసి మాట్లాడుకుందాం మా బ్రో. అయితే భయంకరమైన ఎండగా ఉంది ఈరోజు అయితే మాత్రం. ఎందుకో తెలియదు, ఒంగోలు మాత్రం పిచ్చెక్కిస్తుందంట. నేను ఇందాకే లేచా, అది దాటేసింది. మీ అందరి దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టేసింది. బాగా నిద్రేసాను మా బ్రో. ఏసీ కొంచెం లోలో ఉండేసరికి బయట అట్మాస్ఫియర్ మనకు అర్థం కాకుండా మంచిగా నిద్రపోయాను. సరేలే నిద్రపోయాము, అందుకని ఇంకా నిద్ర లేచేసాను మా బ్రో. మొత్తానికి మా వాడిని తీసుకొని వాకింగ్కి వచ్చేసాను. అయితే సండే రోజు మంచిగా ఎంజాయ్ చేస్తారని నేను చెప్పాను కదా, ఒక ప్లానింగ్ ఇలా ప్లాన్ చేసుకోండి, ఎలా ప్లాన్ చేసుకోండి. ఇలాగే సండే కూడా ప్లాన్ చేసుకుంటాను మా బ్రో. నేను ఎలా ఎంజాయ్ చేయాలి, ఏం చేయాలనేది మీరు కూడా ప్లాన్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఓకే, చేసుకున్నారు చేసుకోలేదు కానీ మాత్రం సండే మాత్రం ఎంజాయ్ చేయండి మా బ్రో. ఎందుకంటే మళ్ళీ సండే రావడానికి వారం పట్టేస్తుంది. ఇది చాలాసార్లు చెప్పారు మా బ్రో. సండేని మిస్ అయితే సౌండ్ మిస్ అయినట్టే, అర్థమైందా? అందుకని మంచిగా ఎంజాయ్ చేసి బాగా ఫ్యామిలీతో ఈరోజు నిన్న ఫ్రెండ్స్తో గడిపేసా, కానీ ఈరోజు ఫ్యామిలీతో గడిపేసి మంచిగా ఎంజాయ్ చేశాను మా బ్రో. ఇంకా నేనైతే మళ్ళీ సూర్య మా బ్రో దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వాకింగ్ అలా వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి అన్నం తినేసి ఇంకా ఏదైతుందో. సండే అంటే మనకు కావాల్సినంత టైం ఉంటుంది, అంటే 24 అవర్సే. అందులో కావాల్సిన టైంలో మనకు కావాల్సినట్టు చేసేసుకుందాం మా బ్రో. ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.